హలో తయారు పిన్ని, ఏంటి విశేషాలు? కొంప మునిగిందే అమ్మాయి. ఏమైంది? ఆ స్నేహ మీ తమ్ముడిని మూగవాణి చేసిందే. ఏంటి నువ్వనేది? అసలు విషయం ఏంటంటే ఇదమ్మాయి జరిగింది. అమ్మ దుర్మార్గురాలు, ఇంత పని చేసిందా? ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. సరే, ఎక్కడికి బయలుదేరుతానంటున్నావు? ఊరికి. ఎందుకు? మీ చెల్లెలు నా తమ్ముడికి మాట రాకుండా చేసిందట. ఏంటి నువ్వు అనేది? మా చెల్లెలు మీ తమ్ముడికి మాట పోగొట్టడం ఏంటి? ఎవరు చెప్పారు? మూగ సైకిల్తో మా తమ్ముడు చెప్పాడు. ప్రశ్నలు ఆపి ఇప్పుడే ఇంటికి బయలుదేరదాం పదండి. జూకెళ్దా అన్నావు కదా. ముందు నువ్వు నోరు మీవే. ఇంటికి పద, అక్కడ చూపిస్తాను నీకు జూ. చారిగారండి, చారిగారండి, చారిగారు. ఎవరు? చారీ సార్ లేరు, నారీ సార్ ఉన్నారు. ఆడెవడు? నేనే. ఇంతకీ మీకేం కావాలి? చారిగారు, చారిగారు కావాలి. పక్కూర్లో ఒకటి కడుపు నొప్పి వస్తే చంపడానికి వెళ్ళాడు. ఓ చంపడానికా? మనిషిని కాదు, నొప్పిని. రేపు వస్తాడు. మరి అర్జెంటుగా రోగాన్ని ఏం చేయాలంటే ఎలాగా? నేనున్నాను కదా. నువ్వా? ఆ, నీకు వైద్యం తెలుసా? తెలుసా? సచిన్కి క్రికెట్ తెలుసా, కమలాసన్కి యాక్టింగ్ తెలుసా అన్నట్టుంది. నేను ముందిస్తే చూపు లేనివాడు సూదిలో దారం ఎక్కిస్తాడు, కాలు లేనివాడు కరెంట్ తీగ మీద సర్కస్ చేస్తాడు. ఆహా, మరి ఇంతకు ముందు ఎవరికైనా మందులు ఇచ్చావు నువ్వు? ఇవ్వడమా? చారిగా లేనిప్పుడు చాలా మందికి మందులు ఇచ్చాను. కొన్నాడా అక్కడైనా? ఈ ఊరంతా నా మందులతోనే పోతున్నారు. మరి ఎక్కడ ఎందుకు ఎలాడుతున్నావు గబ్బిలంలాగా? టైం బాగోలేక. ఈ బ్యాట్ టైం మనకు అడ్డుకోదు కదా, ఏం చేస్తాం? సర్లే, ఇదిగో ఒకడికి మాట పోయింది, మాట తెప్పించగలవా నీ మందులతో? మాట తెప్పించగలవా? మాట వచ్చేవాడికి మాట రాకుండా చేయగలను, మాటలు రాని వాడికి మాట వచ్చేట్టు చేస్తాను. ఈ నా మందులతో ఏమైనా చేస్తాను. ఇంతకీ ఇల్లెక్కడా? ఇల్లేటి? మెట్లుంటే 3 అంతస్తులు మేడ కూడా ఎక్కేస్తాడు. ఇదిగో నేను అడిగింది ఇల్లు ఎక్కడా దిగడా అని కాదు, ఆయన ఉండేది ఎక్కడా అని. అదా వెంకటరాజు గారి ఇంట్లో. ఆ ఇంట్లో ఎందుకుంటాడు? ఆయనకి ఇల్లు లేదా? బుద్ధి లేదు. మీరేం బాధపడకండి. నేను ఇచ్చే మందుతో మాటతో పాటు బుద్ధి కూడా వస్తుంది. ఇదిగో నమ్మచ్చా? ఎన్నో ఏళ్ళుగా నమ్ముకున్న ఏర్ల మీదొట్టు మాటతో పాటు పాట కూడా పాడిస్తాను. తేడా ఏం రాదుగా. చచ్చినా రాదు. వస్తే ఎలాగో చేస్తావు గానీ ఇంకెప్పుడు వస్తావు? నువ్వు డబ్బులు ఎప్పుడు ఇస్తావు? మాట రాగానే ఇస్తా. అయితే ఆ మాట మీద ఉండు. ఉండను, ఇప్పుడు తీసుకెళ్తా. నేను వెళ్ళి మందులు తెస్తా. వెళ్ళి. ఇది కొంపదీసి వైద్యుడేనా? స్నేహ, స్నేహ, ప్లీజ్ యాక్సెప్ట్ మై సారీ. ఇది అర్జున్ పని. ఇతనికి ఏమైనా మెంటలా? స్నేహ, స్నేహ, అక్కడ ఇంగ్లీష్, ఇక్కడ తెలుగు. అసలేంటి ఇతను? కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? లాభం లేదు, వెళ్ళి వార్నింగ్ ఇవ్వాల్సిందే. అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసై ఒకసారి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసై ఒకసారి. హయో 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 పెదాలలా బిగించి చెప్పించకే మరి మంత్రాలవి జపించి వదిలే క్షమించి.
ఏంటండి నాకు ఈ టార్చర్? అసలు మీరు నా వెంట ఎందుకు పడుతున్నారు? నేను అప్పుడే ఫీల్ అవ్వలేదని చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే మీరు నిజంగా ఫీల్ అవ్వలేదుగా? 100% ఫీల్ అవ్వలేదు. అయితే నా సారీని యాక్సెప్ట్ చేసేయండి. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? అంటే పెళ్లి చూపుల్లో నేను మీకు విపరీతంగా నచ్చేసి నేనే మీకు భర్త అని ఫిక్స్ అయిపోయి తీరా నేను పెళ్లి కొడుకుని కాదని తెలిసాక డిసప్పాయింట్ అయి బాగా హర్ట్ అయి ఉంటారేమో అని. ఓకే, మీరు అనుకున్నట్టే నేను ఫీల్ అయ్యాను అనుకోండి. మీరు చెప్పిన సారీ వల్ల నా ఫీలింగ్స్ అన్ని పోతాయా? నా బాధని మీ సారీ తీసేయగలదా? అంటే అంటే నేను అనుకున్నట్టే మీరు ఫీల్ అవుతున్నారు, అవును కదా? నేను ఫీల్ అవ్వలేదు అవ్వలేదు అవ్వలేదు. లేదు లేదు, మీరు పైకి చెప్పకపోయినా లోపల బాగా ఫీల్ అవుతున్నారని అర్థమైంది. అయినా మీరు అలా ఫీల్ అవడంలో అర్థం ఉందిలేండి. ఎందుకంటే మంచి అందం, తెలివి, చదువు నాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మిస్ అయితే ఏ ఆడపిల్ల అయినా ఫీల్ అవుతుందిలే. కాకపోతే నేనే మీ భర్తగా వస్తున్నానని హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అయి ఉంటారు. ఆమె కరెక్ట్? అపర్ణ గారు, అపర్ణ గారు ఆగండి. అపర్ణ గారు, అపర్ణ గారు. ఏ ఏంటిది? కొంచెమైనా మేనేజ్ లేదా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఏదో పాపం కుర్రాడు బ్రతిమలాడుతున్నాడు అని అనుకుంటారు. చాలండి, ముందు బయటికి వెళ్ళండి. ఆ, నా సారీని యాక్సెప్ట్ చేశానని చెప్పండి, ఒక్క సెకండ్ లో బయటికి వెళ్ళిపోతాను. చెప్పండి, యాక్సెప్ట్ చేస్తారు కదూ? ఏంటండి మీరు? ఓడుకుంటున్నాను కదా అని ఓడ్ చేస్తున్నారు. మా సుకన్య వదిన తమ్ముడన్న ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నాను. లేదంటే లేదంటే ఏం చేసేవాళ్ళు? కొట్టేవాళ్ళ, తిట్టేవాళ్ళ, తన్నేవాళ్ళ? పోనీ ఆ పనైనా చేయండి, నా మీద కోపం తగ్గిందని హ్యాపీగా ఫీల్ అవుతాను. అయ్యో, మీ మీద నాకు కోపం ఎందుకుంటుందండి? మీరేమైనా నాకు శత్రువా? లేదంటే నాకేమైనా ద్రోహం చేశారా? మీ మీద కోపంతో రగిలిపోవడానికి కారణం ఉండాలి కదా. చూడండి, ఇప్పటిదాకా మీ మీద నాకు ఎలాంటి కోపం గాని, మీరు చేసిన పనికి ఫీల్ అవ్వడం గాని జరగలేదు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ముందు రూమ్ నుంచి బయటికి వెళ్ళండి. ఏమండి, ఇన్ని మాటలు చెప్పే బదులు సింపుల్ గా నా సారీని యాక్సెప్ట్ చేశానని ఒక్క మాట చెప్పొచ్చు కదండి. ఎందుకు చెప్పాలండి? ఎందుకు చెప్పాలి? అలా మీ సారీ నేను యాక్సెప్ట్ చేస్తే మీరు అనుకున్నట్టు పెళ్లి చూపుల విషయంలో నేను ఫీల్ అయ్యానని ఒప్పుకున్నట్టు. అందుకే ఒప్పుకోవడం లేదు. అయినా మీ వల్ల నేను బాధపడినప్పుడు, మీరు నన్ను బాధ పెట్టినప్పుడు మీరు నాకు సారీ ఎందుకు చెప్పాలి? ఆ సారీ నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? సేమ్ టు సేమ్ నేను అదే అడుగుతున్నాను. నా వల్ల మీరు ఫీల్ అవునప్పుడు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనప్పుడు నా సారీని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. తెలివి తక్కువ వాడితో మాట్లాడితే ఎనర్జీ లాస్ అవుతుంది. అదే బుర్ర తక్కువ వాడితో మాట్లాడితే ఎనర్జీతో పాటు టైం కూడా వేస్ట్ అవుతుంది. నాకు టైం చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్ళండి. మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? నా సారీని యాక్సెప్ట్ చేస్తే ఇద్దరం వెళ్ళిపోవచ్చు. అపర్ణ గారు, అపర్ణ గారు, ఏమండి? అపర్ణ గారు ఆగండి ప్లీజ్, నా మాట వినండి. అపర్ణ గారు, అపర్ణ గారు. ఎందుకు నా వెంట బుద్ధిందా? ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నారు? ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? ఆ పెళ్లి చూపుల గురించి నేను ఎప్పుడు మర్చిపోయాను, మీరు మర్చిపోండి. కాదని మళ్ళీ నాకు గుర్తు చేశారో? అరే కూల్ 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 కూల్, ఎందుకండి అంత కోపం? నేనేమన్నా నా లవ్ ని యాక్సెప్ట్ చేయమన్నానా? సారీగా యాక్సెప్ట్ చేయమన్నాను. నీకు అసలు అపర్ణ, అపర్ణ, వదిన, అసలేం జరిగిందంటే నోర్మయ్, ఎంత ధైర్యం లేకపోతే నా తమ్ముడి మీద చేయలేస్తావే? అది కాదక్క, అసలు ఏం జరిగిందంటే. ముందు నువ్వు నోర్మిరా. ఎందుకు నా దాన్ని కవర్ చేస్తున్నావు? నేను చూడలేదనుకున్నావా? చూడలేననుకున్నావా? ఏయ్, మరి ఎదగా నా తమ్ముడికి సారీ చెప్పు. అక్క, తను నాకు సారీ చెప్పడం ఏంటి? లేకపోతే నువ్వు దానికి సారీ చెప్తావా? అవును.
చిచి సిగ్గు లేకపోతే సరి దానికి నువ్వు సారీ చెప్పడం పెట్టా బుర్ర తక్కువ వెదవా. అక్క నీకు అసలు మ్యాటర్ తెలీదు. మ్యాటర్ ఏదైనా సరే తప్పు ఎవరిదైనా సరే మనం ఎవరికి సారీ చెప్పం, వాళ్లే మనకి సారీ చెప్పాలి. ఏమిటమ్మా ఏమిటి గొడవ? నీ కూతురికి కళ్ళు నెత్తికెక్కి నా తమ్ముడి మీద చేయలేపింది. అసలు మీరేంటి, మీ స్థాయి ఏంటి? మా తమ్ముడి మీద చేయలేపడం ఏంటి? ఇసుమంత చోటిస్తే ఇల్లంతా నాదే అన్నదట. అలా ఉంది మీ వరుస. పోనీలే కదా అని సర్దుకుపోతుంటే పొగరుతో ఎగిరెగిరి పడుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఈ రోజు నా తమ్ముడి మీద చేయెత్తినట్టే రేపు నా మీద కూడా చేయెత్తుతుంది. అంతవరకు రాకూడదంటే ఇప్పుడే దీని తోక కట్ చేయాలి. ఏయ్ అలా చూస్తావేంటి? చేసిన తప్పుకి నా తమ్ముడి క్షమాపణ అడుగు, లేదంటే నా చెయ్యి అసలు మంచిది కాదు. ఇదిగో ఆ, మందు సరిగ్గా తెచ్చేవలేదా? తెచ్చాను, మందులు తెచ్చాను, టానిక్ తెచ్చాను. సరిగ్గా ఉండాలి మరి. ఆ. లేదనుకో అవతల ఫారెన్ కి మాట పోయిందో సుఖానికి తెలిస్తే స్నేహకి మాట వచ్చేది, తర్వాత మనకి మాట వచ్చేది. ఆ, పద, పద, పద. వదినా నువ్వు చెప్తే ఒక్కసారి కాదు 100 సార్లు సారీ చెప్తాను, కానీ జరిగిందేంటో తెలుసుకో. అవసరం లేదు, జరిగిందంతా నాకు సంబంధం లేదు. ఏయ్, ఊరికే ఆవేశపడతాం ఎందుకు? అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. అంటే మీ చెల్లెలు మా తమ్ముడిని అవమానించిన తర్వాత కూడా తీరిగ్గా వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడడం మంచిదంటారా? నేనింకా మంచిదాన్ని కాబట్టి, ఆవేశం లేనిదాన్ని కాబట్టి మాటలతో ఆగాను. లేదంటే నోటికి కాదు చేతికి పని చెప్పేదాన్ని. సుకన్య, తొందరరా బాబు, లేకపోతే కొమ్మునిపోతే. అందరు ఎక్కడ ఉన్నారేంటి? వాడు జాగ్ర, వాడు సందరే. ఎప్పుడొచ్చి ఊరు నుంచే? ఇప్పుడేనా? ఏం సుఖని మౌనమా? అదిగో ఆ, ఆ. ఇగునారే ఇతనే అర్జును. ఓహో, తొందరగా వంతి ఆ. తెప్పించాలి గొంతు. ఏయ్ ఏంటి గోల? గోల కాదు ఫారిన్, గొంతు గొంతు. నీ గొంతు సవరించే బాధ్యత నా వంతు. ఇదిగో ఫారిన్ గొంతు బాగుందనుకో నే హ్యాపీ, నే హ్యాపీ అనుకో అపర్ణ హ్యాపీ. ఏయ్, ఆపే. సుకన్య ఏటి నువ్వు? తమ్ముడు వదిలేస్తావా? నువ్వు మాట్లాడుకో, నేను మాట తెప్పిస్తాగా. ఆ, నువ్వు ఇదిగో, మాట్లాడుకో. డర్రా. అయిపోయింది సుకన్య, వచ్చేస్తుంది సగంలో ఉంది, వచ్చేస్తుంది. నారి టానికో. రెడీ, రెడీ. ఆ, అదిగో. మింగే. ఓ, చ, 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 చ. ఓ, అయిపోయింది. ఆ. ఆ, మింగు. ఆ. అయిపోయింది వచ్చేస్తుంది. అయిపోయింది. మింగు. ఏయ్ నాయుడు బావా, ఏం చేస్తున్నావు నువ్వు? మా తమ్ముడికి ఏం మందు పోసావు? ఇదిగో సుకన్య, ఇప్పుడు పార్ను మాటే కాదు ధారాళంగా పాడు కూడా పాడేస్తాడు తెలుసా? ఇదిగో పార్ను ఓ మంచి పాట అందుకో, ఆ పాడు. తమ్ముడు నాకు మాట పోయిందేటి? బాబు కొంప మునిగింది. ఎవరు కొంప? నీ కొంప నా కొంప? లేదు ఆయన కొంప. బాబు ఈ మందు తాగితే మాట నువ్వు వాడికి మాట పోద్ది, మాట పోయినోడికి మాట వస్తుంది. ఆ? ఎంత పని చేసావు నాయుడు బావా? నాటు వైద్యంతో నా తమ్ముడి మాట పోగొట్టావు. ఇప్పుడే నీ మీద పోలీస్ కేసు పెట్టి లోపలేస్తాను. కేసుల సంగతి తర్వాత. అర్జున్ హాస్పిటల్కి వెళ్దాం పదా. మరి నాటు మనం తొందరగా జంప్ అయిపోవాలి, లేదనుకో సుఖని చేతిలో మనం అవుట్ అయిపోతాం. చూస్తుంటే ఇదేదో గూడు పుటాని చేసి నాయుడు బాబా నాటు వైద్యంతో కుమ్మక్కై నా తమ్ముడిని మోకమని చేసినట్టుంది. చూస్తా వాడికి మాట వచ్చిందా సరే, లేకపోతే అందరినీ జైలుకు పంపిస్తాను.
అలాగే తప్పకుండా మీరే స్వయంగా వచ్చి చేస్తానంటే అంతకన్నా అదృష్టం ఏముంది. అలాగేనండి, ఎల్లుండికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. ఉంటానండి. ఏమైంది రాజ్యలక్ష్మి, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? అర్జున్కి గొంతు పోయిందండి. గొంతు పోవడం ఏమిటి? ఏదో సరదాగా ఆట పట్టించడానికి అలా నాటకం ఆడాడని చెప్పారుగా. కానీ ఇప్పుడు నిజంగా పోయిందండి. అలా ఎలా పోయింది? ఉన్నాడుగా నాయుడు బావా, అర్జున్ గొంతు పోయినట్టు నాటకం ఆడిన విషయం తెలియక నాటు వైద్యుణ్ణి తీసుకొచ్చి ఏదో పసరు మందు వేయించాడు. ఆ మందు వేసుకుంటే గొంతు పోయిన వాళ్ళకి గొంతొస్తుందట, ఉన్న వాళ్ళకి పోతుందట. హ, లేని జబ్బుకు మందేస్తే ఉన్న గొంతు పోయిందన్నమాట. అందుకే అన్నారు, ఒక అబద్ధం 1000 అనర్థాలకు దారితీస్తుందని. ఇంతకీ వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారా లేదా? శేఖర్ తీసుకెళ్లాడండి. వాడెప్పుడొచ్చాడు? ఇంతకు ముందే రావటం, ఆ అబ్బాయికి గొంతు పోవటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం అన్నీ అయిపోయాయి. ఇంకే, తమ్ముడు గొంతు పోయినందుకు నీ కోడలు ఇల్లు బీకి పందిరేసి ఉంటుందే. అంత పనే చేసింది. కాకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లడంతో కొంచెం శాంతించింది. అసలు దీనంతటికీ కారణం ఆ నాయుడు బావండి. వాడు చేసిన దానిలో తప్పే ఉంది. ఎప్పట్లాగే సాయం చేయబోయాడు, అది వికటించి వాడి గొంతు పోయింది. అది సరే, మాటలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఇంతకు ముందే సిద్ధాంతి గారితో మాట్లాడాను. ఏమన్నారండి? అమ్మాయి జాతకం బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే చిన్న చిన్న అరిష్టాల వల్ల అంతరాయం కలుగుతుంది అంటున్నారు. అపర్ణ పెళ్లి ప్రశాంతంగా జరగాలంటే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకోండి, పెళ్లి జరిగిపోతుంది అన్నారు. నేను ఎప్పటినుంచో వ్రతం చేయాలి అని అనుకుంటున్నాను. కాకపోతే పెళ్లికి ఎలాగో చేస్తాం కదా అని ఆగాను. ఇంతకీ ఎప్పుడు చేయమన్నారండి? ఆహా, ఎల్లుండి చాలా మంచి రోజు అన్నారు. ఆ, ఆయన శిష్యుడు గారు దగ్గరుండి జరిపిస్తానన్నారు. ఈ విషయం శేఖర్కి చెప్పి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని చెప్పు. అలాగేనండి. ఇప్పుడు ఓకే బావా, సెట్ అయింది. మొత్తానికి పెద్ద టెన్షన్ తప్పింది. లేదంటే లైఫ్ లాంగ్ ఇలాగ బెబ్బెబ్బ అయిపోతాను ఎంత కంగారు పడ్డాను తెలుసా? అంతా నాయుడు బావ వల్లే జరిగింది బావా. అరే, ఓ పక్క నేను మాట్లాడుతూనే ఉన్నాను, వచ్చి ఏదో డస్ట్బిన్ లో వేస్ట్ పేపర్ వేసినట్టు బలవంతంగా ఆ మందు తీసుకొచ్చి నా నోట్లో వేసేశాడు. తప్పు నువ్వు చేసి వాడిని తిడతావేంటి? నేను తప్పు చేశానా ఏంటి? వాడు మందు పోసేటప్పుడు నేను నోరు తెరవడమా? మా స్నేహం ముందు మోగాడ్లా నటించడం. సారీ బావా, ఇలా జరుగుతుందని అనుకోలేదు. మా పెళ్ళికి కూడా రాలేదు నువ్వు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు. నీ ముఖం నేను, నా ముఖం నువ్వు ఫస్ట్ టైం చూసుకుంటున్నావు. అలాంటప్పుడు ఎంత ఇంప్రెసివ్గా ఉండాలి. కానీ నువ్వు రావడమే అంతా డిస్టర్బ్ చేసి పడేశావు. సారీ బావా. అయినా మీ ఇంట్లో వాళ్ళందరికీ లూజ్ ఏమైనా ఉందా? అన్ని యూజ్లెస్ పనులు చేస్తూ ఉంటారు. బావా, అలా అంటే మీ ఇంట్లో వాళ్ళకు కూడా బ్రెయిన్ లూజ్ ఉంది. ఏంటి? అదే మీ చిన్న చెల్లెల గురించి చెప్తున్నాను బావా. తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది, మరి తన్నేమనాలి? స్నేహ అంటే చిన్నపిల్ల, ఏదో బావానే ఉద్దేశంతో సరదాగా చేసి ఉంటుంది. దానిలో తప్పే ఉంది. మరి అలా అనుకుంటే మీ పెద్ద చెల్లెలు కూడా బావనేగా, మరి తనెందుకు అలా లేదు? అదే వాళ్ళిద్దరికి తేడా. మా అపర్ణ చిన్నప్పటి నుంచే అంతే. ఎలాంటి బాధనైనా భరించగల శక్తి ఉంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది, మాట్లాడుతుంది. అంతెందుకు, నేను నాన్న పొలం విషయాలు పట్టించుకోకపోయినా అన్నీ సమర్థవంతంగా తనే చూసుకుంటుంది. మా ఊర్లో చిన్న చిన్న సమస్యలకి పరిష్కారం చెప్తుంది. అంటే పెదరాడి సినిమాలలాగా పంచాయతీ కూడా చేస్తుందా? తన గురించి సింపుల్గా చెప్పాలంటే మంచితనానికి, ఓర్పుకి, సహనానికి ఓ ఆకారం ఇస్తే అది మా అపర్ణలాగానే ఉంటుంది. ఓ, సో ఇంట్రెస్టింగ్. వెంకన్న, ఇక మీరింటికి వెళ్ళండి, నేను కడతానులే. అదేంటమ్మా, మేము ఉండగా మీరెందుకమ్మా కట్టడం? ఇవన్నీ మొత్తం కట్టేసి వెళ్తావమ్మా. వద్దని చెప్పాను కదా, ఇప్పటికీ చాలా లేట్ అయింది. మీకు కూడా ఇంట్లో పనులుంటాయిగా. ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయాన్నే పూజకొచ్చేయండి. అలాగేనమ్మా. అలాగేనమ్మా.
ఇక్కడేం చేస్తున్నారు? చూస్తున్నాను అదే ఏం చూస్తున్నారా అని. అపర్ణని. వాట్? నన్ను చూడమేంటి? ఆ, అంటే మీ చేతిలో ఉన్న పువ్వుల్ని చూస్తున్నాను అనబోయి నిన్ను అన్నాను. ఆ, అయినా మీ గురించి మీ అన్నయ్య చెప్పిన దానికి మీకు అసలు సంబంధమే లేదండి. ఏం చెప్పాడు మా అన్నయ్య? ఆ, ఏదో చెప్పాడులేండి. అయినా మీరింత సాడిస్ట్ అని కల్లో కూడా అనుకోలేదండి. ఏంటి